నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. వెల్కమ్ టు ది క్వాలిటీ ఎడ్యుకేషన్ షో. అయితే చాలా మంది ఇండియా నుంచి యుఎస్ కి వస్తూ ఉంటారు. అయితే వాళ్ళందరూ పార్ట్ టైం జాబ్స్ సాధారణంగా చేస్తూ ఉంటారు. సో ఈ పార్ట్ టైం జాబ్స్ చేయడం వల్ల అవి వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్స్ కి ఎలాంటి ప్రభావం చూపుతుంది, అసలు పార్ట్ టైం జాబ్స్ చేయాలా వద్దా, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఐటీ ప్రొఫెషనల్ అండ్ డేటా సైంటిస్ట్ ప్రొఫెసర్ వెంకట్ ఇక్కుర్తి గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. నమస్తే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది ఇండియా నుంచి యుఎస్ కి రాగానే ఫస్ట్ వాళ్ళు చేసేది చదువుకునే వాళ్ళైతే పార్ట్ టైం జాబ్స్. అసలు పార్ట్ టైం జాబ్స్ చేయాలా వద్దా అంటారా? రూల్ వీళ్ళు స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు F1 వీసా మీద వస్తున్నారు అంటే వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేయకూడదు. బట్ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఆ ఎక్సెప్షన్స్ ఏంటంటే క్యాంపస్ లోపల, అంటే కాలేజీ క్యాంపస్ లోపల వారానికి 20 గంటల పాటు పనిచేసుకోవచ్చు. అంటే అది టీచింగ్ అసిస్టెంట్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఇంకా క్యాంటీన్ క్యాంపస్ లో ఉన్న క్యాఫ్టేరియాలో కూడా పనిచేసుకోవచ్చు. అంటే ఆ ప్రెమిసెస్ వరకు వాళ్ళు వారానికి 20 గంటల పాటు లీగల్ గా పనిచేసుకోవచ్చు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. కాకపోతే ఇప్పుడు ఇండియా నుంచి అమెరికా వస్తున్నారు అనుకోండి, ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాం. మంచి యూనివర్సిటీ అంటే మంచి వన్ టైర్ యూనివర్సిటీకి వెళ్తే ఒక సెమిస్టర్కి 40,000 $50,000 ఖర్చు అవుతాయి. మన వాళ్ళు కొంచెము ఈ స్టేట్ యూనివర్సిటీస్, ఏవో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవో తీసుకొనేసేసి తక్కువ డబ్బులతో చేద్దామని ప్రయత్నం చేస్తారు. అవి కూడా నేనేమి తప్పట్టట్లేదు. అఫ్ కోర్స్ దే హావ్ దేర్ కన్స్ట్రైన్స్. ప్రాబ్లం ఏంటంటే లీగల్ ఇల్లీగల్ అన్న పదాన్ని మనం తీసుకునేటట్టయితే క్యాంపస్కి బయట, అంటే గ్యాస్ స్టేషన్లో కానీ, ఈ బేబీ సిటర్స్గా కానీ, ఈ జ్యువెలరీ షాప్స్లో కానీ ఎక్కడా కూడా ఏంటంటే మన వాళ్ళు పని చేయకూడదు. అది ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఈ పార్ట్ టైం జాబ్స్ పని చేయకూడదు అనేటువంటిది ఇవాళ ట్రంప్ పెట్టిన రూల్ ఏం కాదండి. ఎప్పటి నుంచో ఉన్న రూల్ అది. మీ స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు క్యాంపస్లో పని చేసుకోవచ్చు. అది కూడా వారానికి 20 గంటలు. సమ్మర్ వెకేషన్ వస్తుంది, వెకేషన్ అప్పుడు 40 గంటలు పని చేసుకోవచ్చు. అట్లా దే ఆర్ వెరీ ఫ్లెక్సిబుల్ ఆన్ సర్టన్ థింగ్స్. బట్ బయట పని చేయకూడదు. ఎందుకు బయట పని చేయకూడదు అంటే, బయట ఆల్రెడీ ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో పని చేయడానికి అమెరికన్స్, మెక్సికన్స్ ఎవరో ఒకళ్ళు పనిచేస్తూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళ జాబులు చేయకూడదు. మనం చదువుకోవటం కోసం వచ్చాం కదా అనే ఉద్దేశంతో వాళ్ళు పెట్టిన రూల్ అది. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు చూసి చూడనట్టుగా అలా వెళ్ళిపోయేవాళ్ళు. ఇవాళ ట్రంప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ చాలా స్ట్రిక్ట్ గా పట్టుకుంటుంది. పట్టుకొని వాళ్ళని ఏం చేస్తున్నారు, వాళ్ళు ఇల్లీగల్ కాదండి. బాగా గుర్తుపెట్టుకోండి, ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ వాళ్ళు ఇల్లీగల్ కాదు. వాళ్ళు లీగల్ గానే అమెరికాలో ఉన్నారు, కాకపోతే ఇల్లీగల్ గా పనిచేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, డిపోర్ట్ చేయట్లేదు, వాళ్ళ వీసా రిజెక్ట్ చేస్తున్నారు. వీసా ఎక్స్పైర్ అయిపోయింది, వీసా క్యాన్సిల్ చేస్తున్నారు. మన వీళ్ళలాగా చేతులకి కాళ్ళకి సంఖ్యలు పెట్టి అలా ఏమి చెయ్యరు కూడా, స్టూడెంట్స్ కదా. కాకపోతే అప్పుడు ఏం చేస్తారు, మీరు చేయకూడదు కాబట్టి ఇంతకు ముందు ఏంటంటే వార్నింగ్ ఇవ్వటమో ఏదో చేసేవాళ్ళు. ఇప్పుడైతే వీసానే రద్దు చేస్తున్నారని విన్నాను అనమాట యాక్చువల్గా. సో కాబట్టి స్టూడెంట్ అనేటువంటి వాళ్ళు 100% బయట, అంటే క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. ఇక్కడ మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందామండి. వాళ్ళు గంటకి ఎంత సంపాదిస్తారు బయట? ఒక హోటల్ అనుకోండి, లేదా ఒక సంథింగ్ ఏదో లైక్ నుంచొని పని చేస్తారు పాపం. రోజుకి 10 గంటలు 12 గంటల పాటు నుంచొని పనిచేసి వారానికి 1 రోజో 2 రోజులో క్లాసెస్కి అటెండ్ అయ్యి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కనీసం చదవగలరా? లేదు. 12 గంటల పాటు నుంచొని పనిచేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు సబ్జెక్ట్ని డెవలప్ చేసుకోగలరా? ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేయటం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిటీ, ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీ లెవెల్స్ అనేవి పడిపోతున్నాయి. వాళ్ళకున్న కన్స్టెంట్స్ వాళ్ళకున్నాయి. ఇప్పుడు ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, నెలకి బడ్జెట్ ఎవరూ పెట్టుకోవట్లేదండి. ప్రాబ్లం ఏంటంటే ఇండియా నుంచి వచ్చేటప్పుడు పేరెంట్స్ ఏమనుకోవాలి, వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. I-20 వాటిలో క్లియర్గా మెన్షన్, యూనివర్సిటీ ట్యూషన్ ఫీజు ఇంత, బుక్స్ అండ్ ఇంత, లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇంత అని చెప్పేసి మొత్తం ఒక 60,000 70,000 80,000 వాళ్ళు కోట్ చేస్తారు. కోట్ చేసినప్పుడు దానికి వీళ్ళు లోన్ తీసుకొని వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు, చదువుకుంటున్నారు. సో కాబట్టి ఇవాళ కొన్ని బ్యాంక్స్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్లు ఇస్తున్నాయి.
అంటే వాళ్ళు ఉండటానికి లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా లోన్స్ పే చేస్తున్నాయి. హ్యాపీగా అలాంటి లోన్లు తీసుకొని ఇక్కడికి వచ్చి ఈ 2 సంవత్సరాలు అయిపోగానే ఫర్ ఎగ్జాంపుల్ వెంటనే ఒక మంచి జాబ్ తెచ్చుకుంటే 1 సంవత్సరంలో ఆ అప్పులన్నీ తీర్చేసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఈ పార్ట్ టైం జాబ్ చేయటం వల్ల వాళ్ళు రియాలిటీకి దూరం అయిపోతున్నారు. అంటే రియాలిటీకి చాలా దూరం అయిపోతున్నారు. ఇప్పుడు మనకి ఓపీటీ అన్నారు అనుకోండి, ఆ తర్వాత స్టెమ్ ఎక్స్టెన్షన్ అంటారు. స్టెమ్ అంటే ఏంటి? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. ఈ 4 కోర్సెస్ ఉన్న వాళ్ళకి 3 ఇయర్స్ ఇస్తారు. అంటే అడిషనల్ గా 2 ఇయర్స్ వస్తుంది. సో టోటల్ గా 3 ఇయర్స్ పని చేసుకోవచ్చు. ఆ తర్వాత జనరల్ గా H1 అవి ఒక ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా ఎప్పుడైతే మనకి ఇది రాలేదు అనుకోండి, మీకు ఒక బాధాకరమైన విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒక అతను వచ్చి నేను అమెరికాలో డబుల్ మాస్టర్స్ చేశాను అంటాడు. ఒక మాస్టర్ చేయడానికే నీకు 40,000-50,000 ఖర్చు అవుతాయి. డబుల్ మాస్టర్స్ ఎందుకు చేసావు అంటే 3 సంవత్సరాల పాటు అతనికి ఉద్యోగం రాలేదు. రాకపోయేసరికి స్టేటస్ మెయింటైన్ చేయటం కోసం ఇంకొక యూనివర్సిటీకి వెళ్తాడు. అంటే అందరూ వెళ్తారని కాదు, కొంతమంది ఉండొచ్చు యాంబిషన్ తో చేయాలనుకునేటువంటి వాళ్ళు లెస్ దాన్ 2% ఆర్ 3%. కానీ మిగతా వాళ్ళు ఏంటి, ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలనే ఒక ఆలోచనతో వాళ్ళు వేరే యూనివర్సిటీలో చేరిపోయి మళ్ళీ అగైన్ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఏదో చేస్తారు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే వాళ్ళ దగ్గర క్వాలిటీ లేకపోవటం ఫస్ట్ స్టెప్ ఇష్యూ. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అమెరికా వస్తున్నప్పుడు వాళ్ళు ఆలోచించుకొని రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే నేను చాలా సందర్భాలు చెప్పేది, ఆలోచించుకొని రావాలి. అమెరికాలో డిమాండ్ ఎక్కడైతే ఉందో ఆ కోర్సెస్ మనం నేర్చుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అప్పుడు వాళ్ళకి జాబ్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఇప్పుడు చాలా మంది మానేస్తున్నారులేండి. స్టూడెంట్స్ చాలా మంది మానేస్తున్నారు. ఓపీటీ పార్ట్ టైం జాబ్స్ చేసేవాళ్ళు ఎందుకు వచ్చిన రిస్క్ తీసుకోవడం ఎందుకు అని వాళ్ళు కొంచెం ఒక విధంగా చాలా మంచిది అనమాట యాక్చువల్గా చేస్తున్నారు. దాంతో ఆటోమేటిక్గా వాళ్ళందరికీ మంచి మంచి జాబ్స్ వస్తాయని నేనైతే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సార్, ఎంతమంది మీరు చెప్పారు కదా యూనివర్సిటీ పరిధిలో జాబ్స్ ఉంటాయి మాత్రమే చేసుకోవాలనేసి. అంటే అందరికీ యూనివర్సిటీ పరిధిలో జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇన్ కేసు ఒకవేళ రాని వాళ్ళు ఎట్లా సర్వైవ్ అవుతారు మరి? అందరికీ లేదండి, అందరికీ రాదు. మ్యాక్సిమం ఒక 10-15%. 100 మందిలో 10-15 మందికి. ఇప్పుడు రీసెర్చ్ అసిస్టెంట్లు లేకపోతే ఇంకోటి చాలా తక్కువ అండి ఉంటాయండి, అంతకుమించి ఉండవు. కాకపోతే ఏంటంటే ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకున్నాము అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50% అమెరికన్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు పని చేయడానికి ఇష్టపడకపోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. లైక్ దిస్. సో 50% వెళ్ళిపోతారు. ఇంకొక 20% దే డోంట్ నీడ్ టు డూ ద జాబ్, వాళ్ళు వెళ్ళిపోతారు. సో రియల్ గా జాబ్ కావలసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళు ఎంతమందికి వస్తాయి అనేటువంటిది చూడాలి. సో కాబట్టి అందరికీ మాత్రం 100% క్యాంపస్ లో దొరకదండి, దొరికే పరిస్థితి లేదు. సరే, మీరు ఇందాక వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతారు అన్నారు. ఎలా సర్వైవ్ అవుతారు అనడానికి మన దగ్గర ఆన్సర్ ఏముందండి? వాళ్ళు ఏం చే వాళ్ళు అమెరికా ఎందుకు వచ్చారు? వాళ్ళు చదువుకోవటం కోసం వచ్చారు కదా. చదువుకోవటం కోసం వచ్చినప్పుడు వాళ్ళ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరు ఇవ్వాలి? పేరెంట్స్. కరెక్ట్, పేరెంట్స్ ఇవ్వాలి. సో కాబట్టి పేరెంట్స్ దగ్గర డబ్బులు తీసుకొనేసేసి వాళ్ళు సర్వైవ్ అవ్వాల్సిందే. అంతేగాని మనం ఇక్కడ ఇల్లీగల్ ది వర్డ్ అండి, అది చాలా బాధాకరంగా ఉంటుంది. మనము ఒక దేశాన్ని ఇప్పుడు నేను అమెరికన్ సిటిజన్ అండి. నేను అమెరికన్ సిటిజన్ గా నేను ఓట్ తీసుకున్నప్పటికి కూడా ఒక రూల్ ఉంటుంది. నేను ఇండియా వచ్చేసాను, నేను అమెరికన్ సిటిజన్ ని, నాకు ఇండియా రూల్స్ పనిచేయవంటే కుదరవు. నేను ఏ దేశం వెళ్తే ఆ దేశం రూల్స్ నేను పాటించాలి. దట్ ఈస్ కంపల్సరీ, దట్ ఈస్ మ్యాండేటరీ, మస్ట్. అదే విధంగా ఏంటంటే ఇండియా నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా అమెరికాలో ఉన్న రూల్స్ ని వాళ్ళు పాటించాలి. అలా పాటించకపోవటం వల్ల ఏమైపోయింది, వాళ్ళని అరెస్ట్ చేస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో రకరకాల ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు. వీటన్నిటికీ ప్రాబ్లం ఏంటి? మనము రూల్స్ ని పాటించకపోవటం. ఆ రూల్ ఏంటి? చదువుకోవడం కోసం వచ్చాం, చదువుకుందాం. పేరెంట్స్ కి చెప్పండి, క్లియర్ గా చెప్పండి, నేను అమెరికా వెళ్తాను చదువుకోవడానికి, నాకు ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి, ఫీజు ఎంత అవుతుంది, బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, ప్రతి నెల నాకు ఒక $1000 మినిమం ఖర్చు అవుతుంది, నేను చదువుకుంటాను, కష్టపడి చదివేసేస్తాను, 2-3 సంవత్సరాల్లో ఐ వాంట్ టు గెట్ ఇట్ ఆఫ్ ఆల్ దిస్ లోన్స్ అని చెప్పండి. చెప్పడానికి ఎందుకు? మీరు ఫస్ట్ సెమిస్టర్ ఫీజు కట్టండి, అక్కడికి వెళ్ళి నేను ఇంట్లో ఏ పని చేయరండి. ఒక విధంగా చెప్తున్నాను కదా, ఇంట్లో ఏ పని చేయరు. ఇక్కడికి వచ్చి బేబీ సిట్టింగులు చేస్తారు, హోటల్లో పని చేస్తారు, మీరు నమ్మరు. మీరు అలా చేస్తారు.
ఎందుకు అంత కష్టపడాల్సి? అది లీగల్ అయితే పర్వాలేదు, ఫైన్, వీ కెన్ డూ, తప్పేం లేదు, డిగ్నిటీ ఆఫ్ లేబర్, ఏ పనైనా చేసేసుకోవచ్చు అని ఉంటుంది. కానీ బట్ వేరస్ డిగ్నిటీ ఆఫ్ లేబర్ కాకుండా ఇల్లీగల్ గా చేయడం ఎందుకు? ఎంత భయపడుతూ ఉంటారో తెలుసా అండి. పోలీసులు పొరపాటున వస్తారేమో, పారిపోదాము అనే పరిస్థితిలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఎంత అవసరమా ఫస్ట్ ఆఫ్ ఆల్? సో కాబట్టి ఏంటంటే స్టూడెంట్స్ అనేటువంటి వాళ్ళు, పేరెంట్స్ అనేటువంటి వాళ్ళు, మన యొక్క అల్టిమేట్ గోల్ ఏంటి? ఐ వాంట్ టు గెట్ ఏ కార్పొరేట్ జాబ్, ఐ వాంట్ టు మేక్ దిస్ మచ్ ఆఫ్ మనీ అనేటువంటిది ఒక టార్గెట్. ఆ టార్గెట్ ని రీచ్ అవ్వడం కోసం వచ్చిన రోజు నుంచి వాళ్ళు కష్టపడాలి. వచ్చిన రోజు నుంచి అలా కష్టపడకుండా నాకు ఏదో రోజుకు ఒక $100 ఏదో బేబీ సిట్టింగ్ లో వచ్చేస్తున్నాయి, నెలకి $3,000, ఒక $1,000 ఖర్చులకు పోయినా $2,000 ఇండియాకి పంపించేస్తాము, లేకపోతే ఫీజులు కట్టుకుంటామంటే ఇండియాలో ఏమనుకుంటున్నారు? $2,000 అంటే ఆల్మోస్ట్ 1,80,000 1,90,000 డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు వాళ్ళు. అది ఎలా సంపాదిస్తున్నారు అనేటువంటిది ఒకటి. డబ్బు సంపాదించడం తప్పని నేను ఎప్పుడూ చెప్పను, అసలు వల్ల కాదు, అది కరెక్టే. అది కానీ సంపాదించే డబ్బులు రైట్ గా సంపాదించండి. నేను ఇప్పుడు అందరికీ చెప్పేది ఒకటి, సెలెక్ట్ రైట్ గురు ఫస్ట్, సెలెక్ట్ రైట్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్. ఇఫ్ యు ఆర్ ఎట్ రైట్ గురు, యూ నెవర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ రైట్ గురు, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ఈస్ రాంగ్. మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి, మంచి ప్రొఫెసర్స్ని సెలెక్ట్ చేసుకోండి, ఆటోమేటిక్ గా సక్సెస్ అవుతారు. వాళ్ళు మనం చెప్తాం, మనం ఎంజాయ్ ద సక్సెస్. సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు. మనం ఏం చేస్తున్నాం? మనం సక్సెస్ ఏమి ఎంజాయ్ చేయట్లేదు. సక్సెస్ ఎక్కడ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్? సో కాబట్టి ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అనేటువంటిది మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేయడం అనేది ఫస్ట్ తప్పు. చేసిన తర్వాత పట్టుబడ్డారు అనుకోండి, వీసా ఏదో చేస్తారు, రిజెక్ట్ చేయటమో ఏదో చేస్తారు, అదో పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో కాబట్టి అమెరికా లాంటి దేశంలో రూల్స్ కి విరుద్ధంగా వెళ్ళొద్దు అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. టెక్నాలజీ కీప్ ఆన్ మూవింగ్, మనం ఆ ఫ్లోలో వెళ్ళాల్సిందే, టెక్నాలజీ ఆ ఫ్లోలో నేర్చుకోవాల్సిందే, చదవాల్సిందే, మనం జాబులు తెచ్చుకోవాల్సిందే. ఇది అందరూ ఫేస్ చేసిన ప్రాబ్లమేనండి. అది కాదు వాళ్ళు ప్రస్తుతం స్టూడెంట్ గా ఉన్నారు, నేను H1 మీద వచ్చాను, స్టిల్ సేమ్ ప్రాబ్లం, కంటిన్యూస్ లెర్నింగ్ ఈజ్ రిక్వైర్డ్. ఇంటర్న్షిప్ చేయొచ్చు అంటారా? ఇంటర్న్షిప్ లో ఎన్ని రకాలు ఉంటాయంటారు? ఇంటర్న్షిప్ ఈజ్ ఎ గుడ్ అండి, గుడ్. ఎందుకు ఇంటర్న్షిప్ చేయమని చెప్తామంటే కార్పొరేట్ కల్చర్. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కార్పొరేట్కి వెళ్తున్నాం అనుకోండి, పిచ్చిగా ఉండం కదా, వీ షుడ్ గో విత్ ఎథిక్, ఒక మంచి డ్రెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఈజ్ రిక్వైర్డ్. అలా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక హోటల్కి వెళ్ళాను, అతను హోటల్లో స్టూడెంట్ ఏదో సర్వ్ చేస్తున్నాడు, దట్స్ డిఫరెంట్. ఎట్లా ఉన్నాడు అంటే ఒక పెద్ద ఇంత గడ్డం పెంచేసుకొని, జుట్టు కట్ చేసుకోకుండా అలా ఉన్నాడు. రేపు అతను ఇంటర్వ్యూ తీసుకోవాలంటే కుదురుతుందా? కుదరదు. సో కాబట్టి ఏంటి, కార్పొరేట్ వాల్యూస్, కార్పొరేట్ ఎథిక్స్, కార్పొరేట్ అట్మాస్ఫియర్ ఇవన్నీ తెలుసుకోవాలి అనుకోండి. కనీసం ఏంటంటే ఇంటర్న్షిప్ అనేటువంటి పదం, లైక్ 9 o'clock నుంచి 6 o'clock దాకా కూర్చొని పనిచేయడం అనేది అలవాటు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చేసే అవకాశం ఉంటుంది ఒకటి. రెండోది ఏమవుతుందంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, పెయిడ్, అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అని ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రాడినరీ స్కిల్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మీకు తెలుసో లేదో, IIT చెన్నై నిన్నే అనౌన్స్ చేసింది ఒక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్. 2 నెలల పాటు వాళ్ళు ఎంత పే చేస్తున్నారు? వాళ్ళు పే చేస్తున్నారు, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా, పే చేస్తున్నారు. 15,000 ఎంతో పే చేస్తారట. నో ఫుడ్, జస్ట్ ఎక్స్పెన్సెస్ పే చేస్తాము, ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు, మళ్ళీ స్క్రూటినీ చేసి ఇంటర్వ్యూలు చేసి ఏదో చేస్తారు వాళ్ళు. అట్లానే అమెరికాలో కూడా పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అవి చాలా కష్టం రావటం. మనం డబ్బులు ఇస్తున్నాము అంటే వాళ్ళు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయడం బిగించేస్తారు. సో కాబట్టి వీళ్ళు అప్లై చేసుకుంటారు కానీ చాలా కష్టం రావటము. బట్ అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అన్పెయిడ్ ఇంటర్న్షిప్ అంటే ఏంటి? మార్నింగ్ వెళ్ళటం, అలా ఒక 3 నెలలు పనిచేశారు అనుకోండి ఒక టెక్నాలజీ మీద, ఆటోమేటిక్ ఏమైపోతుంది, ఆ ఎక్స్పీరియన్స్ ని పెట్టుకొని మనం ఇండస్ట్రీలోకి వెళ్ళొచ్చు. ఈ ఇంటర్న్షిప్ సెలెక్ట్ చేసుకోవడం కూడా దేని సెలెక్ట్ చేసుకోవాలి? నేను సి లాంగ్వేజ్ లో చేస్తాను అన్నారు అనుకోండి, ఉపయోగం లేదు, ఎందుకంటే అది అవుట్డేటెడ్ అయిపోయింది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం దేని మీద? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లేకపోతే మెషిన్ లెర్నింగ్, లేకపోతే డీప్ లెర్నింగ్, లేకపోతే LLM మోడల్స్, సంథింగ్ దిస్ ఏరియాస్ లో వాళ్ళు ఇంటర్న్షిప్ చేశారనుకోండి. ఇప్పుడు రాత్రి నాకు ఒక డేటా వాళ్ళు పంపించారు, అదేంటి, అల్జీమర్స్ డేటా. ఎంత డేటా ఉందంటే మీరు నమ్మరు, 700 కాలమ్స్, couple of million records. I want to analyze the data. అసలు ఎలా ఉంది, ఏ సిమ్టమ్స్ వస్తున్నాయి, ఏమిటి అనేది అన్నమాట. సో ఐ నీడ్ టు స్పెండ్ సమ్ టైమ్
చేసుకోవాలి. అలాంటి దాంట్లో అన్పెయిడ్ ఇంట్రెస్ట్ లో తీసుకున్నారనుకోండి, వాళ్ళకి ఒక రియల్ డేటా అలవాటు అవుతుంది, రియల్ సిచ్యువేషన్ అలవాటు అవుతుంది, ఎనాలిసిస్ చేయడం అలవాటు అవుతుంది. సో డెఫినెట్ గా దట్ షుడ్ బి రియల్లీ అడ్వాంటేజ్. కాకపోతే మన వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే దే వాంట్ పర్ డే $100. నేను బేబీ సిట్టింగ్ చేస్తానా, లేకపోతే ఇంకోటి చేస్తా అవుట్ ఆఫ్ క్వశ్చన్. అరే నువ్వు చెయ్యటానికే నీకు అర్హత లేదురా బాబు, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి చేయాలి, డబ్బు సంపాదించేయాల్సిందే అనే ఒకే ఒక ఆలోచన అండి. ఈ ఆలోచన ఏమైపోయింది, ఒకప్పుడు సెకండ్ లార్జెస్ట్ స్కిల్డ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, గుర్తుపెట్టుకోండి, సెకండ్ లార్జెస్ట్ ఇండియా. ఇవాళ ఇండియా పరిస్థితిలో లేదు, ఇవాళ సెకండ్ ప్లేస్ లో లేదు ఇండియా. ఒకప్పుడు ఇండియా యుఎస్ నెంబర్ 1, ఇండియా నెంబర్ 2 ఉండేది. ఇవాళ ఇండియా పరిస్థితి లేదు. సమ్ అదర్ కంట్రీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దోస్ థింగ్స్. సో ఇట్లా మీరు ఆలోచిస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డెఫినెట్ గా ఏంటంటే స్టూడెంట్స్ ఇప్పుడు ఈ షో వింటున్నారు, ఎవరో పేరెంట్స్ విన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు, మనం అమెరికా పంపించాలి అంటే మనం ఇలా ప్రిపేర్ అయ్యి పంపించాలి అనేది ఉంటుంది. అది చాలా కష్టంగా ఉందండి. నేను చూస్తున్నాను కదా ఎంత కష్టంగా ఉందండి. స్టూడెంట్స్ దే ఆర్ స్ట్రగ్లింగ్ లాట్, చాలా స్ట్రగుల్ అవుతున్నారు పాపం. సార్ ఇంటర్న్షిప్ చేస్తే ఒకవేళ ఏ టెక్నాలజీస్ మీద చేస్తే బెటర్ అంటారు? ఇదేనండి చెప్పాను కదా, ఇప్పుడు డేటా సైన్స్, డేటా ఇంజనీరు. ఇంకో బాధాకర విషయం ఏంటి తెలుసా మీకు, డేటా సైన్స్ ఇండియాలో ప్రతి యూనివర్సిటీ ప్రతి కాలేజీలో డేటా సైన్స్. మనం అంటే వాళ్ళు బాధపడతారు, వాట్ ఈజ్ డేటా సైన్స్. ఇవాళ కాలేజీ వాళ్ళు నాకు మార్నింగ్ ఫోన్ చేసి ఎఫ్డిపి కావాలన్నారు. ఎఫ్డిపి అంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్, 2 రోజులు మీరు చెప్తారా మా ఫ్యాకల్టీకి అని. నేను ఆలోచిస్తానని చెప్పాను అనమాట. యాక్చువల్గా ఏంటి డేటా సైన్స్ అంటే ఏంటి, కన్వర్టింగ్ ద మ్యాసివ్ అమౌంట్ ఆఫ్ డేటా ఇంటూ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్. దట్ మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ హెల్ప్స్ మేనేజ్మెంట్ టు టేక్ బెటర్ డెసిషన్స్. దానికి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం, SAS యూజ్ చేస్తామా, R యూజ్ చేస్తామా, పైథాన్ యూజ్ చేస్తామా, దట్స్ ఎ డిఫరెంట్ సినారియో. కాన్సెప్ట్ ఈజ్ లైక్ దిస్, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీద మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు స్టూడెంట్కి ఏం చెప్పాలి, ఇంత మాక్సిమం డేటా ఉంది, ఈ డేటాలో ఈ ఫ్యాక్టర్స్ దీనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, ఈ ఫ్యాక్టర్స్ దీనికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పాలి. మనం చెప్పినప్పుడు అప్పుడు ఏమవుతుంది, మేనేజ్మెంట్ ఈస్ గోయింగ్ టు టేక్ ఏ బెటర్ డెసిషన్. మేనేజ్మెంట్ అప్పుడు బెటర్ డెసిషన్ తీసుకుంటుంది. దానికి అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు అంటే నేను బై ప్రొఫెషన్ డేటా సైంటిస్ట్, క్లినికల్ ట్రయల్స్ ఆ ఏరియా. ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ సైబర్ సెక్యూరిటీ, నో, నేను ఇంత కూడా మాట్లాడను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. నాకు తెలిసింది ఎంతవరకు మా డెవలపర్స్ ఏదో పనిచేస్తే అంతవరకు మాత్రమే తెలుసు, కానీ అంతకుమించి నేను ముందుకు మాట్లాడతాను. నాకు ఏ టెక్నాలజీ తెలుసో దాని గురించి మాట్లాడతాను. కానీ వాళ్ళు ఏమైపోయింది, మన రెజ్యూమేలో ఓపెన్ చేస్తే ప్రతి టెక్నాలజీ పెట్టేస్తారు, అన్ని ప్రపంచంలో టెక్నాలజీస్ మొత్తం వచ్చేస్తాయి. నా బోర్డు వాడికి ఇంటర్వ్యూ చేయడం చాలా ఈజీ, జస్ట్ ChatGPTకి వెళ్ళిపోయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్ సో అండ్ సో అని పెట్టేస్తే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ కూడా వచ్చేస్తాయి, నేను డైరెక్ట్ గా మాట్లాడేస్తాం. ఇట్లాంటివన్నీ అండి స్టూడెంట్స్ చాలా చాలా మారాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ఒక 3 నెలల పాటు ఇంటర్న్షిప్ లాంటివి చేయాలి. ఈ పార్ట్ టైం జాబులు, ఆడ్ జాబులు ఇలాంటివన్నీ వదిలేయాలి. వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆశలు నిలబెట్టడం కోసం అమెరికా వచ్చాము మనం. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్పర్ క్లాస్ కి వెళ్ళటానికి ఒక ఆప్షన్ అమెరికా రావటం 100%, అది 100%. సో కానీ అమెరికా వచ్చి ఏం చేయాలి, ఉద్యోగం చేయాలి, ఈ పిచ్చి జాబులు మాత్రం చేయకూడదు. ఇప్పుడు చాలా మంది పట్టుకుంటున్నారండి, చాలా బాధ వేస్తుంది కూడా. ఒకసారి మన ఒక పిల్లవాడు సూసైడ్ చేసుకున్నాడు, దట్స్ కొంచెం బాధాకరంగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ఏంటంటే స్టూడెంట్స్ మారటలేదు. ఎందుకు మారటలేదంటే వాళ్ళ వెనకాల ఇండియాలో అప్పులు ఉన్నాయి పాపం, దానివల్ల మారటలేదు. అలా ఒక విధంగా ఇది పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఏం చేస్తారండి, ఇప్పుడు చెప్పాను కదా, పేరెంట్స్ స్టూడెంట్స్ వాళ్ళ పేరెంటింగ్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ పార్ట్. నాకు తెలిసి ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు మా పిల్లవాడిని MBBS చేయాలి, మా అమ్మాయిని MBBS అది మెడికల్ చేయించాలి, అది ఇది అంటారు. కానీ ఆ పిల్లవాడు ట్యాబ్ లేకుండా ఒక్క నిమిషం ఉండరండి, చేతిలో ట్యాబ్ లేకుండా ఒక్క నిమిషం ఉండరు. నేను చెప్పాను, యు హ్యావ్ హై అంబిషన్స్, మెడికల్ డిగ్రీ చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు, మరి ఎందుకు అలవాటు చేస్తావు ఫస్ట్ నుంచి? వాళ్ళు గొడవ చేస్తుంటే ట్యాబ్ ఇచ్చేస్తారు, వాళ్ళు ఏడిస్తే ట్యాబ్ ఇచ్చేస్తారు. సో దట్స్ ద సిచ్యువేషన్. సో కాబట్టి ఏంటంటే మీరు హై అంబిషన్స్ ఉన్నాయనుకోండి, యూ నీడ్ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్ ఫస్ట్. ఇప్పుడు సక్సెస్ అండ్ ఎక్స్క్యూజెస్ నెవర్ టాక్ టుగెదర్. ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ సక్సెస్, డోంట్ గివ్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యు ఆర్ గివింగ్ ఎక్స్క్యూజెస్, యూ నెవర్ గెట్ ఏ సక్సెస్.
సో మనం సక్సెస్ రావాలి అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ రూల్స్ పాటించాలి. దట్స్ ద ఫస్ట్ స్టెప్. రెండవది గోల్ ఉండాలి. నేను ఈ టెక్నాలజీలో నేను ఫండా మంచిగా ఉండాలి. ఇప్పుడు నేనున్నానండి, నేను ఒక టెక్నాలజీలో పనిచేస్తాను, ఒక టెక్నాలజీ నేను ట్రైనింగ్ ఇస్తాను. మీరు గూగుల్కి వెళ్ళి నా పేరు చెక్ చేయండి. ఫస్ట్ 1, 2, 3 పేర్లో నా పేరు ఉంటుంది. నేనేం ఫ్రీగా చెప్పను, ముందే చెప్తున్నా, నేను ఎప్పటికీ ఫ్రీగా చెప్పను. ఫ్రీగా చెప్తా నీకు వాల్యూ ఉండదు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. సో కాబట్టి ఏంటంటే మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటి, స్టూడెంట్స్ చాలా టఫ్ టైం నడుస్తుంది స్టూడెంట్స్కి. 1 నెలే అయింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి, వాటికి 1 మంత్ అయింది. ఇంకా 47 నెలలు ఉంది. 47 నెలల తర్వాత ఇంకొక సీరియస్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెట్టి నేనే ఇంకో 2 టర్మ్స్ కూడా ప్రెసిడెంట్ గా అవుతాను అన్న ఆశ్చర్యమేం లేదు. ఆశ్చర్యమేం లేదు. ఎందుకంటే హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్ ఫర్ అమెరికన్స్ కి మంచి పని చేస్తున్నాడు. 100% దట్ ఇస్ కరెక్ట్. ఇండియన్స్ కాదు. సో అలాంటప్పుడు మనం ఇంత జాగ్రత్తలు తీసుకొని రావాలి అమెరికాకి. దయచేసి అండి పేరెంట్స్ వీళ్ళు కన్సల్టెన్సీస్ నమ్మకండి. కన్సల్టెన్సీస్ నమ్మితే మాత్రం ఈ సమస్యలన్నీ వస్తాయి. మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మన తెలుగులో మనం ఇంత చెప్తున్నాం కానీ ఎవరు మానరు. ఎందుకంటే గొర్రె ఎప్పుడు గొర్రెవాడిని నమ్మదు, కసాయి వాడినే నమ్ముతుంది అని. వాడు పిచ్చి కబుర్లు చెప్తాడు, ఏసీ రూమ్ లో కూర్చోబెడతాడు, ఇచ్చేస్తాడు కాబట్టి వాడి మాటలు వింటారు. మన మాట ఎందుకు వింటారు? మనం ఏమీ ఇక్కడ ఎవరిని పొగట్టం లేదు కదా. ఎలా పట్టుకుంటున్నారండి? జిఆర్ఈ రాసిన వాడిని పట్టుకుంటున్నారండి, వేరే వాళ్ళు రాస్తే పట్టుకుంటున్నారు, టోఫెల్ రాస్తే పట్టుకుంటున్నారు, వాళ్ళ సెవి క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఎన్ని సమస్యలు ఉన్నాయనుకుంటున్నారు వాళ్ళకి. అందుకని అసలు వాళ్ళ స్టూడెంట్స్ మాత్రం ఇప్పుడు చాలా మారాలి. కనీసం అండి ఒక మంచి లాయర్ ఇన్ఫర్మేషన్ వినమనండి వాళ్ళని చాలు. నేను ఛానల్స్ పేరు చెప్పను కానీ కొంతమంది గుడ్ లాయర్స్ వాళ్ళు చక్కగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తున్నారు. మీరు చేయకండి అని చెప్తున్నారు. వినండి, పేర్లు వినండి. దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. అప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. తీసుకోవడానికి ముందు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, అనాలిసిస్ చేయండి. సపోజ్ నా బోటోనో లేకపోతే ఇంకోనో అడగండి. లైక్ అడిగినప్పుడు ఆటోమేటిక్ గా ఏమైపోతుందంటే, ఇప్పుడు ఇందాక ఎవరో వాట్సాప్ లో ఈ షో చూస్తూ మెసేజ్ పెట్టారు నాకు, నా ఫోన్ నెంబర్ చూసి. సార్ ఆ మెసేజ్ ఏం పెట్టాడంటే, సార్ ఇప్పుడు మేము మా పరిస్థితి చాలా ఘోరంగా ఉందండి. మేము ఎక్కడ గుంటూరు నుంచి ఏదో ఫార్మసీ చదివి ఒకే చోట 8 మంది ఉన్నాం సార్. 8 నెలల నుంచి ఉద్యోగం దొరకట్లేదు మాకు అన్నాడు. నేను అడిగాను, మీ స్కిల్ సెట్ చెప్పండి అని అడిగాను. ఒక్క స్కిల్ సెట్ వాళ్ళ దగ్గర లేదు. అడుగుతాం వాళ్ళకి, ఒక్క స్కిల్ సెట్ ఏది అంటే లేదు. లేనప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? స్కిల్ నేర్చుకోవాలి. అంతేగాని మనం ఏదో చేద్దాం అనుకుంటే కుదరదు. సో కాబట్టి ఎవరైనా సరేనండి క్వాలిటీ ఎడ్యుకేషన్ గురించి దే వాంట్ ఏ బెటర్ అడ్వైస్ అనుకుంటట్టయితే నాకు కాల్ చేయొచ్చు, లేకపోతే మెసేజ్ పెట్టచ్చు. డెఫినెట్లీ ఐ విల్ రిటర్న్. వెంటనే మాత్రం రిటర్న్ చేయను, కానీ టైం కన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి చేస్తాను. దట్ వీ కెన్ డూ దట్. సార్, ఇంత ముందుకు మనం ట్రంప్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఒకవేళ ఇప్పుడు ట్రంప్ వచ్చారు కాబట్టి ఈ యూనివర్సిటీ పరిధిలో ఉన్న 20 hours పెంచే అవకాశం ఏమైనా ఉంటుందా? పార్ట్ టైం జాబ్స్ కూడా ఇంకేమైనా ఇంక్రీజ్ చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? అంటే యూనివర్సిటీ, మీ క్వశ్చన్ ఇంకోసారి అడగండి. ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి ప్రెసెంట్ 20 గంటల్ని యూనివర్సిటీ పరిధిలో ఉన్న 20 గంటల్ని అంటే ఎక్కువ గంటలు పెంచే అవకాశం ఉందా? అట్లనే పార్ట్ టైం జాబ్స్ కూడా పెంచే అవకాశం ఉందా? అది 20 గంటలు అనేది మాత్రం పెంచరండి. అది ఎప్పటి నుంచో ఉన్నటువంటి రూల్ అది. దాన్ని టచ్ చేయరు, ఫర్ షూర్ గా టచ్ చేయరు. అది 20 గంటలు ఉంటుంది. ఇప్పుడు అమెరికన్ యూనివర్సిటీస్ లో ఎలా ఉంటుందండి, వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆలోచిస్తారు. మన ఇండియాలో బిజినెస్ చేస్తున్నారు అనుకోండి, ఒక చిన్న బిజినెస్ వాడు ఏం చేస్తాడు, ఇవాళ 100 రూపాయలు ఖర్చు పెట్టి బిజినెస్ చేస్తే సాయంత్రానికి 120 రూపాయలు వచ్చాయి, 20 రూపాయలు ప్రాఫిట్ అంటారు. సో వీళ్ళు మినిమం శాలరీ పే చేస్తూ ఆ యూనివర్సిటీలో కొన్ని పనులు చేయించుకుంటూ ఉంటారు. సో కాబట్టి అది మాత్రం పెరగవు, 90% పెరగవు. కాకపోతే ఏంటంటే వాళ్ళకి రీసెర్చ్ బడ్జెట్ వచ్చాయనుకోండి, కొంత రీసెర్చ్ చేయటము, కొంత అవి చేయటము వచ్చాయనుకోండి, అప్పుడు వాళ్ళ ప్రొఫెసర్స్కి ఫండింగ్ వస్తుంది. కాబట్టి ఆ ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, రీసెర్చ్ అసిస్టెంట్ నాకు కావాలి అని చెప్పి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఫండింగ్ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంది. సో కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్, ఆ పొజిషన్స్ పెరుగుతాయని మాత్రం నేను అనుకోవట్లేదు. ఉన్నంత వరకు అలా ఉండిపోతాయి కానీ పెరిగే పరిస్థితి మాత్రం లేదు. కష్టమే పెరగటం మాత్రం. అది ఓకే. బట్ మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే మాత్రం ఇంత ముందుకు అంటే ఇండియా నుంచి వచ్చే స్టూడెంట్స్ మాత్రం ఉన్న డబ్బులతోనే ఒక 1-2 months సర్వైవ్ కావచ్చు, తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు అనే థాట్ తోనే చాలా మంది వస్తుంటున్నారు ఇప్పుడు. ఏం చేస్తాము, అది తప్పే కదా. ఆబ్వియస్లీ. ఇప్పుడు మనం వాట్ వీకెండ్ మనం ఏం చేస్తాం, మనం వాళ్ళు చేసే తప్పు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% తప్పు.
ఇప్పుడు మీకు చూశారు కదండి, 600 మందినో 500 మందినో ఫ్లైట్ ఎక్కించి చేతులకి బేడీలేసి పంపించేశారు. వాళ్ళంతా ఎలా వచ్చారు? మీరు నమ్మరు. ఒక గుజరాతీ ఫ్యామిలీ స్నో పడుతుంటే బార్డర్ క్రాస్ చేసి చనిపోయారండి. స్నోలో చనిపోయారు. వాడి ఏజెంట్ ఇప్పుడే ఇది బెస్ట్ టైము, స్నో పడితే ఎవరు పట్టించుకోరు, మీరు వెళ్ళండి అంటే స్మాల్ బేబీస్ తో చనిపోయారు. నేనే చెప్తున్నా కదండి, సిస్టము ఎంత ఘోరంగా ఉన్నది అంటే ఎంత ఘోరంగా ఉంది. మీకు తెలుసో లేదో ఒక్క నిమిషం నేను చెప్తే ఆశ్చర్యపోతారు. మీరున్నారండి, మీరు నాకు తెలుసు. నేను ఏదో హౌస్ వార్మింగ్ పెట్టుకున్నాను అనుకోండి, నేను మేము పిలుస్తా, చంద్రిక గారు మీరు రండి హౌస్ వార్మింగ్ పార్టీకి అని చెప్తా. చెబితే వెంకట గారు డాక్యుమెంట్స్ పంపించండి అంటారు. నేను నా సిటిజన్షిప్ లెటరు, నా బ్యాంక్ స్టేట్మెంట్ అవి ఇవి మొత్తం పంపిస్తాను. మీరు కాన్సులేట్ వెళ్లకుండా ఒక ఏజెంట్ దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేయించుకుంటారు. అలా ఎంత డబ్బులు తీసుకొని మీరు ఏం చేస్తారు, అప్లికేషన్ ఫిల్ అయిన డాక్యుమెంట్స్ తీసుకెళ్ళిపోతారు. మీరు బయటికి వెళ్ళి వచ్చే లోపల తను నా డాక్యుమెంట్స్ ని 3-4 సెట్లు జిరాక్స్లు తీసి పెట్టుకుంటాడు. పెట్టుకుని మీరు వీసా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తాడు, ఎవరో ఒకళ్ళు వస్తారు ఇండియా నుంచి, ఏదో రీజన్తో వస్తారు, నేను అమెరికా వెళ్ళాలి అంటారు. ఓకే 10 లక్షలు అవుతుంది అని చెప్పి నా డాక్యుమెంట్స్ తనకిచ్చి కాన్సులేట్కి పంపిస్తాడు. అలాంటి వాళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది అమెరికాలో ఉన్నారు. అంటే నాకు తెలియదు, నేను మీకు పేపర్స్ ఇచ్చాను, నా తరఫున ఒక 10 మంది కూడా వచ్చి ఉండొచ్చు. అదే డాక్యుమెంట్స్. అవినీతికి పరాకాష్ట అయిపోయిందండి. ఇవాళ మన ట్రంప్ వస్తే, మోడీ వచ్చినప్పుడు ఈ సిస్టమ్ ని బ్రేక్ చేయాలి అన్నారు. ఎస్, సిస్టమ్ ఇదే. హైదరాబాద్ లో ఎంత నడుస్తుందో తెలుసా మీకు? అంత నడుస్తుంది. పంజాబ్ అటుపక్క ఏమో అడాంకి రూట్ లో అది డిఫరెంట్ సిచ్యువేషన్, ఇక్కడ డిఫరెంట్ సిచ్యువేషన్. సో కాబట్టి ఏంటంటే వచ్చేటువంటి వాళ్ళకి వాల్యూస్ అనేది ఒకటి ఉండాలండి. వాల్యూస్ లేకపోతే కష్టం. ఇప్పుడు మేము కూడా పనిచేయమని నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఎవరో ఒక నార్కోటిక్స్ అతనితో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, సార్ డ్రగ్స్ అమ్మేవాడికి తెలియదా పిల్లలు పాడైపోతారని, కానీ ఎందుకు అమ్ముతున్నారు? లాభం కోసం. అంటే వాల్యూస్ లేవు. లాభం కోసం బిజినెస్ చేయండి, కానీ డ్రగ్ అమ్మటం ఏంటి తప్పు కదా. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనుషులు మారాలండి. కాస్త కూస్త 1%, మన అందరూ అన్ని నేను చెప్పను కానీ 1% మారాలి. ఆ మారటం కోసమే మనం ఈ షో గురించి లైక్ నేను సిక్కాను. యాక్చువల్ లాస్ట్ 1 వీక్ నుంచి బాగా సిక్కాను. ఫుల్ స్నో పడింది ఇక్కడ. లైక్ అయినా సరే నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే కనీసం ఈ షో చూసి ఇద్దరు మారారు అనుకోండి, వీఆర్ వెరీ హ్యాపీ విత్ దట్. కరెక్ట్. దట్ ఈస్ ద రీజన్. ఓకే. అలాగే ఇప్పుడు ఇండియా నుంచి వచ్చే వాళ్ళు కూడా పార్ట్ టైం జాబ్స్ మీద డిపెండ్ అయ్యి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కూడా మీరు చెప్పే సలహాలు సూచనలు మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి సార్ ప్రతిసారి. సలహాలు కాదండి, దే మస్ట్ డూ ఇట్ అంతే. సలహాలు నిజంగా చెప్తున్నారు, బట్ ఈ సజెషన్స్ అన్ని చాలా యూజ్ అవుతూ ఉంటాయి అనమాట డిఫరెంట్ గా ఎవరైతే వస్తుంటారో వాళ్ళందరికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాటి షో మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.